ధవళేశ్వరం వద్ద మళ్లీ గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ఎగువ ప్రాంతాల నుంచి భారీ స్థాయిలో వరద నీరు రాజమహేంద్రవరం వైపుగా ప్రవహిస్తోంది. ప్రస్తుతం ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద 13.75 అడుగులకు నీటి మట్టం చేరుకోవడంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. సముద్రంలోకి 13 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. భద్రాచలం వద్ద గంటకు వరద ప్రవాహం పెరగడం ఆందోళన కలిగిస్తోంది. కోనసీమలోని గౌతమి, వశిష్ట, వైనతయ్య నదీ పాయలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. కోనసీమలోని లంక గ్రామాలను వరద నీరు చుట్టూ ముట్టేస్తుండటంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ధవళేశ్వరం వద్ద గోదావరి నది ఉధృతికి సంబంధించి మరింత సమాచారం మా రాజమండ్రి ప్రతినిధి గణేష్ ఫోన్ లైన్ అందిస్తారు. ఎస్ గణేష్. కాటన్ బ్యారేజ్ వద్ద క్రమేపీ గంటకు కూడా గోదావరి నీటి మట్టం పెరుగుతోంది. వాస్తవంగా 2 రోజుల క్రితం వరకు గోదావరి నీటి మట్టం 14 లక్షల పైగా క్యూసెక్లకు పెరిగి తిరిగి మళ్ళీ అది 10 లక్షల క్యూసెక్ల వరకు కూడా దిగిపోవడం జరిగింది. దీంతో రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేసినటువంటి అధికారులు గోదావరి నీటి మట్టం తగ్గడంతో నిన్నటి నుంచి మొన్న వరకు కూడా ఈ మొదటి ప్రమాద హెచ్చరిక లోపు అంటే వెనక్కి తీసుకోవడం జరిగింది. తిరిగి మళ్ళీ ఇవాళ ఉదయం నుంచి భద్రాచలం వద్ద 53 అడుగుల వరకు నీటి మట్టం చేరుకోవడంతో ధవళేశ్వర్ కాటన్ బ్యారేజ్ వద్ద 13.50 అంటే లక్షల క్యూసెక్లు వరద నీరు ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ నుంచి సముద్ర తీర ప్రాంతానికి వదలడం జరిగింది. దీంతో ఒక్కసారిగా రాజమండ్రి అదేవిధంగా ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద వరద ఉధృతి కనిపిస్తోంది. ఇదే క్రమంలో అంబేద్కర్ కోనసీమ జిల్లా లంక గ్రామాల ప్రజలను మరొకసారి అధికారులు హెచ్చరిక జారీ చేశారు. ఇప్పటికే బొబ్బర్లంక ఏటుగట్టు తెగే విధంగా ప్రమాదకరమైనటువంటి స్థాయిలో గోదావరి నీటి మట్టం పెరగడంతో అధికారులు అయితే అలర్ట్ అవడం జరిగింది. బ్యారేజ్ కు ఉన్నటువంటి 175 గేట్లను ఎత్తి ఈ దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు ఇరిగేషన్ శాఖ అధికారులు. ఇదే క్రమంలో కొంత లంక గ్రామాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. రాష్ట్రంలో కొంత చెదురుమదురు వర్షాలు ఉన్నా ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్నటువంటి వర్షాలతో ఒక్కసారిగా గోదావరి ఉధృతి పెరగడం జరిగింది. ఇవాళ సాయంత్రం వరకు కూడా ఇదే ఫ్లోటింగ్ ఉండే అవకాశం కనిపిస్తుంది. ఈ కారణంగా రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. వరద ఉధృతి ఇదే విధంగా పెరుగుతూ పోతే మూడవ ప్రమాద హెచ్చరిక కూడా భద్రాచలంలో ఉన్నటువంటి ఉధృతిని బట్టి జారీ చేసేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఇదే క్రమంలో గోదావరి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పి విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందిని అందుబాటులో పెట్టడం జరిగింది. ఎక్కడ ఎలాంటి ఇబ్బంది ఏర్పడినా కూడా వెంటనే సహాయక చర్యలు చేసే విధంగా ఈ ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ అదేవిధంగా కోనసీమ లంక గ్రామాల్లో అయితే అధికారులు అయితే ప్రస్తుతం ఈ పెరుగుతున్నటువంటి గోదావరి నీటి మట్టంతో అలర్ట్ అయినట్టు చెప్పొచ్చు పవన్. రైట్, థ్యాంక్ యూ గణేష్.